ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నిన్న ఆయన్ను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాత్రంతా ఆఫీసులోనే ఉంచారు. కేజ్రీవాల్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిబిఐ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ ఆఫీస్, రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. అటు కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆప్ నేతలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించే అవకాశం ఉంది. జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు స్పష్టం చేశారు. అటు ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ను పలు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ఎప్పుడు హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూరా, నిన్న రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరము ఈడీ ప్రధాన కార్యాలయంకు తరలించారు. రాత్రంతా కూడా ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే వైద్యులు చేరుకున్నారు ఈడీ ప్రధాన కార్యాలయానికి. వైద్య బృందము పరీక్షలు చేసిన అనంతరము ఈడీ అధికారులు నేరుగా రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఇప్పటికే 10 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారుల పిటిషన్ సంబంధించి వాదనలు కొనసాగున్నాయి. అయితే మరోపక్క ఇప్పటికే ఈ ఏదైతే సుప్రీంకోర్టులో బిల్ ఛాలెంజ్ చేశారు, ఇటు ఆప్ నేతలు దాన్ని నిన్న అత్యవసర పిటిషన్ కింద స్వీకరించి విచారణ చేయాలని చెప్పారు. కానీ ఇది అత్యవసరంగా విచారించాల్సిన ఆస్కారం లేదని చెప్పేసి కూడా నిన్న ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. అయితే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్ గా ఉన్నాడు, ఢిల్లీ సీఎం గా ఉన్నాడు. కాబట్టి ఢిల్లీ ప్రజలకు, ఇటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన స్టార్ క్యాంపెయినర్ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే ఈ మద్యం పాలసీ కావచ్చు, ఇటు ఢిల్లీ జల్ మండలికి సంబంధించి 9 సార్లు విచారణకు పిలిచినా రాలేదు. కాబట్టి మేము 10వసారి విచారణ పిలిచే క్రమంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈడీ అధికారుల వాదన ఇలా ఉంటే, మరోపక్క లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఇవాళ పోటీ చేస్తుంది. లోక్సభ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. లోక్సభ అభ్యర్థులను మా ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకే మాపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈడీ అధికారులు ఇటు బీజేపీకి తొత్తులుగా మారి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇటు ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలు వాపోతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇవాళ ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఈడీ కార్యాలయం వరకు కూడా 144 సెక్షన్ విధించారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అయితే ఇప్పటికే పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఆయా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఏమైనా హింసాత్మక ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీసులు, అంతేకాకుండా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు. ఇటు ఈడీ కార్యాలయంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఇటు రౌస్ అవెన్యూ కోర్టు 3 ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలను మోహరించారు. అయితే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదని గతంలో చెప్పారు. ఇప్పటికే సిసోడియా జైల్లో ఉన్నారు, సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేసేందుకే వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మోడీ జేబులుగా జేబులో తొత్తులుగా ఇవాళ ఈడీ అధికారులు మారారు. ఈడీ, సిబిఐ కావచ్చు, అయితే ఇవన్నీ కూడా ఒక
కక్షపూరితమైన వాతావరణంలో ఇవాళ ప్రతిపక్షాలను బెదిరింపు చర్యలకు పాల్పడు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈడీకి సంబంధించి ఆప్ నేతలు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కొనసాగించారు. అయితే మీడియా సమావేశంలో కొనసాగించిన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారు, జైలు నుంచే ఆయన ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తారని చెప్పారు. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నమెంట్ దీనికి అంగీకరిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. అయితే మరి కాసేపట్లో వైద్య పరీక్షలు ముగుస్తాయని తెలుస్తుంది. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే రౌజవని కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టినారు. రౌజవని కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ ఏదైతే కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేసిందో దానిపైన వాదన జరిగినాయి. వాదన అనంతరం ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది లేదా బెయిల్ ఇస్తుందా అనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది సింధురా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ లివిల్ రెడ్డి.